మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. బంగారం కొనాలంటే ఇప్పుడు లబోదిబోం అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేట్ అమాంతం పెరుగుతుంది. దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వం పెంచేసిందనే భయం కస్టమర్‌లో ఎక్కువైపోయింది. ఎవరైనా పెళ్ళిళ్ళు, శుభకార్యాలుంటే మరింత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక మీదట బంగారం అమ్మాలంటే కూడా కష్టమైన పరిస్థితి రాబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దిగుమతి సుంకాలు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతుల పైన కూడా అనేక నియంత్రణలు తీసుకొస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ని రిలీజ్ చేశారు. అందులో ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఇది రిలీజ్ చేసింది కూడా ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఇది రిలీజ్ చేసింది. దీనిలో ఒక 5 కీలకమైనటువంటి పాయింట్స్ని మెన్షన్ చేసింది. సో దాని సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. బంగారం అమ్మకాలకు సంబంధించి ఇది ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్, ఇక్కడ ఇది చాలా మెయిన్ కండిషన్ అయిపోయింది. కేవలం 100 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేయడానికి అవకాశం లేదు. ఎలాంటి సంస్థకైనా కానీ 100 కిలోల కంటే ఎక్కువ బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అవసరం లేదంటూ ఒక మారటోరియంని విధించింది కేంద్ర ప్రభుత్వం. అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించినటువంటి విభాగం ఇది. 100 కిలోల కంటే బంగారం దిగుమతి చేయడానికి అవకాశం లేదు. దానికి కూడా అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ షల్ బి ఇష్యూడ్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం పర్మిసిబుల్ క్వాంటిటీ లిమిట్ ఆఫ్ 100 కిలోస్. 100 కిలోస్కి నియంత్రిస్తూనే ముందుగానే అడ్వాన్స్ ఆథరైజేషన్ తీసుకోవాలి. ముందుగా తీసుకున్న తర్వాతే దిగుమతులకు వెళ్ళాలి. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం విషయంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల ఫలితంగానే బంగారం పైన ఎక్కువ మోజు పెంచుకోవద్దని చెప్పని ప్రధానమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్డర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారినాయి. తర్వాత మరికొన్ని అంశాలు ఇందులో కూడా ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఫర్ ఫస్ట్ టైం అప్లికెంట్. ఎవరైతే దిగుమతి చేసుకోవాలనుకుంటున్నారో, మొదటిసారిగా దిగుమతికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే కనుక అది ఫీల్డ్కి వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించి లేదా సదరు వ్యక్తులు లేదా సంస్థకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే అనుమతి ఇవ్వాలని చెప్పని ఒక కండిషన్ పెట్టింది. అలానే మూడో కండిషన్, సబ్సిక్వెంట్ అడ్వాన్స్ ఆథరైజేషన్. ఎనీ సబ్సిక్వెంట్ అడ్వాన్స్ ఆథరైజేషన్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గోల్డ్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ issuance of only upon fulfillment of at least 50% of export obligation prescribed under the preceding advance authorizations for gold, thereby ensuring progressive compliance and monitoring. అంటే అడ్వాన్స్ ఆథరైజేషన్తో తీసుకున్నటువంటి వాటికి సంబంధించి కూడా ముందుగానే 50% ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్, అందులో 50% మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆబ్లిగేషన్స్ కండిషన్స్ ఉంటేనే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫోర్ట్నైట్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, 15 రోజులకు ఒకసారి దానికి సంబంధించిన ఆ బంగారానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రీజనల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మంత్లీ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ టు డీజీఎఫ్టీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్కి ప్రతి నెల ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా పంపించాలంటే బంగారం వ్యాపారం చేయడం ఒక ఎత్తు అయితే, వచ్చినటువంటి కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం మరొక ఎత్తు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం జరుగుతున్నటువంటి ఎక్స్చేంజ్ విషయంలో భారతదేశం పైన డాలర్ విలువలు తగ్గిపోవడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి అంశం అవుతుంది. ప్రధానంగా మన ఎక్స్పోర్ట్స్ తక్కువ, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండడం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి అనర్థాలు, అక్కడ వస్తున్నటువంటి ఆంక్షలు, వీటి ఫలితంగా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందులో భాగంగానే ఫారిన్ ట్రేడ్కి సంబంధించి లవ్ అగర్వాల్ గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట. ఇమీడియట్ ఎఫెక్ట్ ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఈ పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేశారు. సో రాబోయే రోజుల్లో బంగారం కొనాలంటే అనేక చిక్కులు, అంటే రేటు పెరిగిపోయిన నేపథ్యంలో ఇబ్బంది పడతాం అనేటువంటి ఆందోళన చాలామందికి ఉంది. భారతదేశంలో బంగారం ప్రియులకి ఏమాత్రం కొదవలేదు. డబ్బులు ఉంటే ముందు బంగారం కొని పెట్టుకుంటే ఎప్పటికైనా అవసరమైతే ఉపయోగపడుద్ది అనేటువంటి ఆలోచన ఉంది. అందుకనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బంగారం దిగుమతులపైన నియంత్రణలు తీసుకొచ్చింది. బంగారం దిగుమతులకు సంబంధించి దిగుమతి సుంకాలు కూడా పెంచి డబల్ చేసింది. 5% ఉన్నదాన్ని 10% చేసింది. సో రాబోయే రోజుల్లో బంగారం మరింత ప్రియం అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.